బ్యాక్ టు న్యూస్. కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావడం కాంట్రాక్ట్ లెక్చరర్స్ పాలిట వరమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మంత్రి హరీష్ రావు మెదక్లో సుడిగాలి పర్యటన చేశారు. పట్టణంలోని ఈద్గా దర్గా ఉర్సు ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దీకొండ మైసమ్మ దేవాలయంలో సుదర్శన యాగంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్లో కాంట్రాక్ట్ లెక్చరర్ల ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్ట్ లెక్చరర్స్కు బాసటగా ఉంటుందని, భద్రత కల్పిస్తుందన్నారు. అయితే ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడడం, మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం కాంట్రాక్ట్ లెక్చరర్ల పాలిట ఒక వరం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆనాడు ఉద్యమంలోనే కేసీఆర్ గారు కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తామని గట్టిగా మాట ఇచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ కేసీఆర్ గారు కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకున్న విషయం మీకు తెలుసు. కానీ దురదృష్టవశాత్తు అప్పటి కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కోర్టుల్లో కేసులు వేసి స్టేలు తీసుకొచ్చి మన నోటికాడ కుక్కను ఎత్తగొట్టింది. మనందరి అదృష్టం మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం, టీఆర్ఎస్ ప్రభుత్వం రావడం అనేది తప్పకుండా మీ సమస్య 100% కేసీఆర్ గారి చేతుల మీదుగా పరిష్కారం. ఎందుకంటే రాబోయే రోజుల్లో కోర్టులో కూడా అడ్వకేట్ జనరల్ గారితో మాట్లాడి ఆ కేసు కూడా తొందరగా డిస్పోజ్ అయ్యేటట్టు చేసుకుందాం.